మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు. అటు పెట్టారు ఇటు పెట్టారు అని చెప్పారు. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ను కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టి అన్నారు. ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది అని చెప్పి సో వాళ్ళందరినీ కూడా పెట్టినారు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు, నన్ను కూడా చేయని చెప్పి నేను ఈరోజు స్టేషన్లో వచ్చి చూస్తున్నాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుని మళ్ళా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్తున్నాను. ఒకటి 4 గంటలకి మా పార్టీ కార్యకర్తలు మీద చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలా. కొలిడయ్యారా? దేనికి ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబో ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇంకా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ? సుజాత నగర్, మన సమతా నగర్ లో అపార్ట్మెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ లో ఏం జరిగింది? అక్కడ మా కోడళ్ళు మన కార్యకర్తలు అంతా మహిళలే ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి తలిపేసి మా దగ్గరికి రావటం లేదు. సరే వాళ్ళ ఇంటికి పోతే సరిపోతుంది, పక్కింటికి కూడా పోకూడదని చెప్పి అడ్డం పడ్డారు. అప్పటికి మా కోడళ్ళు కిందకు వచ్చేసి పోతుంటే అక్కడ వాలంటీర్ ఒక ఆమె రిజైన్ చేసినటువంటి వాలంటీర్, షీఈ్ ప్రెగ్నెంట్ అమ్మాయిని పలు రకాలుగా దూషించి బయటికి నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలు చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ మా కోడలు పోయి ఏమో మా వల్ల తప్పే ఉన్నయితే సారీ అమ్మా అని మా పార్టీ వాళ్ళ తరఫున పోయి చెప్తే మా కోడల్ని విపరీతంగా దూషించి నేను చెప్పుకోలేని పరిస్థితి. నాకు తర్వాత తెలిసింది వీళ్ళందరూ మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగింది అనేది. మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? అప్పుడు చెప్పుకోలేని చెప్పలేదు నేను చేసిన కార్యక్రమం. ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడే భాష చూసారా? ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జాతలు పక్కన ఉండి ఆ వంటలు మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్ ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కడి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కిచ్చపచ్చి మాట్లాడుతూ ఉన్నావు. మా కోడలు మా కుటుంబం మీద చేసాము. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా హద్దు ఉండాలా. ఏమి ఓట్లు అడగడా? ఇష్టం లేకపోతే ఏవాక ఇంత నీచం రాజకీయాలు ఏంటి? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈ రోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా. ఎలక్షన్ కమిషన్ గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ గా ఇన్సిడెంట్ ఎంకరేజ్ చేయండి. ఆ అమ్మాయి చేసినటువంటి భాష ఏం చేశారో ఒకసారి ఎంక్వైరీ చేయండి. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడేమన్నా మేము ఆ రోజు ఎప్పుడు కూడా ఒక్క పిటిషన్ పెట్టలా. ప్రతిపక్షంలో ఉండి మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఓట్లు అడుక్కున్నాం తప్ప మమ్మల్ని ఆ రోజు కమ్మపాలన ఆపినా కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టలా. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్ లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్ష్యం చెప్తున్నా, సాయిబాబా సాక్ష్యం చెప్తున్నా, నేను అతని ప్లేస్ లో ఉంటే తప్పు చేసి మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పేవాడు. నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా? దానికి మళ్ళా
అంటే మా మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఏం దుర్మార్గం ఇది? ఏం మాట్లాడతావు? నీచ ప్రాజెక్ట్ ఏం మాట్లాడతావు? వైఎస్ఆర్ కార్యకర్తలు 4 గంటలకు వస్తారా? తెలుగుదేశం కార్యక్రమం పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు 7 పోతారా? అంటే మేము నేను వచ్చి స్టేషన్ కూర్చోని చెప్పి అప్పుడు పంపిస్తారా? ఏం అన్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాల్సి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి.